వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకి ప్రజలకి అందరికీ నమస్కారాలు। మరి ఎన్నికల ప్రక్రియలో భాగంగా నా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు। ఎండనక వాననక పార్టీని గెలిపించడానికి శక్తివంచన లేకుండా పనిచేశారు। ముందుగా నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినా కానీ మనందరం కూడా గుండె ధైర్యంతో ఉండాలని, ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడొద్దని, ఎల్లవేళలా మరి కార్యకర్తలకి అండగా ఉంటాను। ప్రతి కార్యకర్తని మరి కాపాడుకుంటాను। మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో మరి ఉండాలని। అయితే కూటమి మరి ప్రమాణ స్వీకారం చేయకముందే మరి అనేక అలజడులు దాడులు దర్జనలకు పాటుపడుతున్నారు। ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు ఎలా ఉంటుంది అనేది కూడా మరి గమనించుకోవాలి। 4 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచినా కానీ నా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడలేదు। కానీ ఈరోజు మరి తెలుగుదేశం జనసేన ముష్కరులు మరి తెగబడుతున్నారు। మరి వారి యొక్క తెలుగుదేశం జనసేన ముష్కరుల యొక్క దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ ఒక్కడు కూడా మరి ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను, క్షమించను। కాబట్టి ఇలా దాడులకు పాల్పడే వాళ్ళ మీద మరి అవసరమైతే మరి ప్రతి దాడులు కూడా ఉంటాయని మరి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని, నా కుటుంబం నేను ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటానని మరి మనవి చేసుకుంటున్నాను।